మనలో చాలా మంది యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎప్పుడైనా మనకి ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయారని తెలిసినప్పుడు, లేదా సడెన్‌గా మనం న్యూస్‌లు వింటూ ఉంటాం. మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు సడెన్‌గా చనిపోయారు. సడెన్ స్ట్రోక్స్ వచ్చి పడిపోయారు, కుప్పకూలిపోయారు అని మనం ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు కూడా, ఇది మనకు కూడా జరుగుతుందేమో అనే ఒక భయం మొదలవుతూ ఉంటుంది. ఆ భయం కాస్త ఆందోళనగా మారుతూ ఉంటుంది. ఈ ఆందోళన ఎంతలా ఉంటుందంటే, వాళ్ళు హాస్పిటల్స్‌కి వెళ్ళి మెడికల్ టెస్ట్‌లన్నీ కూడా చేయించుకుంటారు. ఆ టెస్ట్‌లన్నీ, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినప్పటికీ కూడా, వాళ్ళు ఇంకా ఏదో జరుగుతోంది, నాలో ఇలా అవుతుందేమో, దానికి తగ్గట్టుగానే ఎప్పుడో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో చెస్ట్‌లో పెయిన్ రాకుండా ఉండదు. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల అవ్వచ్చు, లోపల ఎక్కడైనా ఏదైనా కార్టిలేజ్ గనుక ఇరిటేట్ అయినప్పుడు అవ్వచ్చు. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, ఆ నొప్పి అనేది మనం చాలా సహజంగా చూస్తుంటాం. ప్రతి చెస్ట్ పెయిన్ కూడా ఇది కార్డియాక్ ప్రాబ్లమ్ కాదు. సో, కానీ ఎప్పుడైతే ఈ యాంక్సైటీతో సఫర్ అవుతూ ఉంటారో, చిన్నపాటి నొప్పులు ఎక్కడొచ్చినా కూడా ఏదో అయిపోతోంది అనే ఒక ఆందోళనకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. దీన్ని మనం యాంక్సైటీ అంటాం. కొంతమంది ఎప్పుడైతే రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయని తెలిసి, డాక్టర్స్ కూడా ఏం లేదు అని కాన్ఫిడెంట్‌గా చెప్పినప్పుడు చాలా మంది నార్మల్ అయిపోతారు. వాళ్ళ లైఫ్‌లో బిజీ అవుతారు. బట్ కొంతమంది మాత్రం ఏమవుతుందంటే, అదే ఆలోచించుకుంటూ ఏమీ లేదు అని తెలిసినా కూడా ఎక్కడో వాళ్ళు ఆ న్యూస్ విన్నప్పుడు ఎస్పెషల్లీ చాలా షాక్‌కి గురవుతారు. అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయారని తెలిసినప్పుడు గానీ, లేదా కొన్ని కొన్ని న్యూస్‌లో ఎప్పుడైతే ఎవరైనా సడెన్ డెత్స్ అయినప్పుడు క్యాన్సర్‌తో సఫర్ అవుతారని తెలిసినప్పుడు ఒక భయానికి గురయ్యి, ఏమీ లేదు వాళ్ళ బాడీలో అని తెలిసినప్పటికీ కూడా, ఆ భయం వల్ల కలిగే ఆందోళనని మనం ఖచ్చితంగా అడ్రెస్ చేయాల్సుంటుంది. దీనికి హోమియోలో చాలా వండర్‌ఫుల్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. యూజువల్లీ మనం ప్రతి ఒక్క వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధంగా వాళ్ళ సింప్టమ్స్ అనేవి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏదో అన్‌హెల్తీగా ఉన్నారు. లోపల ఏదో జరుగుతోంది. లోపల ఏదో క్యాన్సర్ ఉంది అనే ఒక కంటిన్యూయస్ థాట్ ప్రాసెస్‌తో సఫర్ అవుతుంటే, కొంతమంది లేదు నాకు స్ట్రోక్ వస్తోంది. నేను ఖచ్చితంగా చనిపోతాను అని చెప్పేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఇలా ఎవరైనప్పటికీ కూడా దీనికి యాంక్సైటీ అంటాము. దీనికి వాళ్ళు చెప్పే సింప్టమ్స్‌ని బట్టి వండర్‌ఫుల్ మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. సో, తప్పకుండా యాంక్సైటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో దయచేసి హోమియో మెడిసిన్స్ వాడండి. చాలా వండర్‌ఫుల్ రిలీఫ్ ఉంటుంది.